రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటున్న బీఆర్ఎస్ నాయకులను రుకోజరా థోడా సబర్ కరో అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రతిరోజు ఊతరగొడుతోందని, కానీ అంత సీన్ లేదన్నారు సీఎం. ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని ఎమ్మెల్యేలకు అభయం ఇచ్చారు. సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు. అదే విషయం. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ సాక్షిగా తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఉప ఎన్నికలు ఎందుకు రావో కారణాలతో సహా సభలో వివరణ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు అధ్యక్ష. ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. ఏ రాజ్యాంగం ప్రకారం వస్తాయి అధ్యక్ష? 2014 నుంచి 2019, 2019 ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 2023 వరకు ఏ సాంప్రదాయాలను ఈ సభ ఆచరించిందో అచ్చం గదే సాంప్రదాయాలను మనం ఆచరిస్తాం అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష? తమరైనా నేనైనా సేమ్ సాంప్రదాయాలనే ఆచరిస్తాం కదా అధ్యక్ష. 2014 నుంచి ఇప్పటి వరకు ఒకే చట్టం రాజ్యాంగం అమలవుతోందన్నారు సీఎం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ మారిన వాళ్లను బీఆర్ఎస్ మంత్రులను చేసిందని, కానీ తాము ఆ పని చేయలేదన్నారు. 2014 నుంచి ఒకే చట్టం ఉంది కదా అధ్యక్ష. స్పీకర్ పదవి ఉంది, విప్పు పదవి ఉంది, ప్రతిపక్షమే ఉంది. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదట వాళ్ళు, మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు, ఉప ఎన్నికలు రాలేదు. బాజాబ్తో గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ ఊదరగొడుతుందని, అదంతా వట్టిదేనన్నారు సీఎం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు న్యాయ విచారణ పరిధిలో ఉండగా అసెంబ్లీలో తాను ఈ అంశంపై మాట్లాడవచ్చని, సభకు ఈ అంశంలో ఇమ్యూనిటీ ఉందని, అయితే సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పదే ప్రచారం చేయడం తప్పన్నారు సీఎం. హరీష్ రావు గారు బాగా గుర్తు చేశారు. విషయం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో సబ్జుడిస్ అయిన విషయంలో లోపల నేను మాట్లాడితే కొంత ప్రొటెక్షన్ ఉంది, కానీ బయట మాట్లాడే వాళ్ళకి ఎవరు ప్రొటెక్షన్ ఉండదు. యాక్చువల్ ఈ సభలో మనం కొన్ని విషయాలు ప్రస్తావించవచ్చు. సభకు రక్షణ ఉంది తమ నాయకత్వంలో. కానీ సభ బయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చేవారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. సీఎం వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశంపై సీఎం రేవంత్ సభలో మాట్లాడారని, ఇది నిబంధనలు ఉల్లంఘించడమే అన్నారు. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే, నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే, మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ ఖండించారు. బీఆర్ఎస్ ఉప ఎన్నికల పేరుతో ఎమ్మెల్యేలను భయపెడుతోందని, బీఆర్ఎస్ తీరు సరికాదన్నారు.